హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఈ వీడియోలో నేను ఈ వీడియో ఎప్పటినుంచో చేద్దాం అనుకుంటున్నాను. గత చాలా రోజుల నుంచి. బట్ సరేలే ఇంకా ఇలాంటివి చాలా జరుగుతూనే ఉంటాయి. మనం రెగ్యులర్‌గా చాలా వరకు చూస్తూనే ఉంటాం గదా! ఏముందిలే పెద్దగా అని అనుకున్నాను. బట్ ఈ మధ్య కాలంలో దీని మీద ఇంత ఎక్కువగా అయిపోయింది. అండ్ సోషల్ మీడియాలో కానియండి, లేకపోతే ఇన్‌స్టాగ్రామ్‌లో వాటెవర్ ఇట్ ఈస్ ఎక్కడైనా కూడా చాలా వరకు వినిపియడము. అండ్ కొన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియా లోపల తెలియడం. అండ్ హిందుస్థాన్ టైమ్స్ లోపల, ఆర్టికల్ లోపల రావడం. ఎక్కడ జూసినా గూడా ఏమని అంటే, ఇండియన్స్‌కి అంటే వేరే దేశాలలో ఇండియన్స్‌కి మినిమమ్ సివిక్ సెన్స్ మెయింటైన్ జేయలేరు. అండ్ మినిమమ్ కామన్ సెన్స్ ఉండదు. అండ్ అసలు ఎథిక్స్ ఉండవు. ఒక మోరల్ వాల్యూస్ ఉండవు. ఏవి కూడా ఉండవు. అసలక్కడ పద్ధతులెలా ఉండాలి, ఆ దేశాలలో ఎలా ఉండాలనేది ఏది గూడా తెలీదు. ఊరికే అలా వెళ్ళిపోతూ ఉంటారు. సో, వీళ్ళ వలన వేరే వాళ్ళకి కూడా ఇబ్బందవుతుంది. అంటే కొంచెం మంచిగా ఉన్నటువంటి ఇండియన్స్ కూడా ఇబ్బంది పడుతున్నారు. ఎట్ ద సేమ్ టైమ్ వేరే కంట్రీలో ఉన్నటువంటి ఆ దేశ ప్రజలు కూడా చాలా వరకు ఇబ్బంది పడుతున్నారు వీళ్ళ బిహేవియర్ వలన. అండ్ వీళ్ళు చేసే విధానాల వలన అని చెప్పేసి ఈ మధ్య చాలా వరకు వింటున్నా. అందులో నిజం ఉందా? లేదా? అంటే అబ్సల్యూట్‌లీ 80-90% నిజమే ఉంది. చాలా వరకు మనం చేసేటటువంటి మిస్టేక్స్ అందరం, ఈవెన్ నేను కూడా కొన్ని మిస్టేక్స్ చేశాను. అవి కూడా ఏంటి అనేసి చెప్తాను. సో, వీటి వలన ఏంటి అంటే, తప్పకుండా కొంచెం మంచిగా ఉన్న వాళ్ళకి కానీ, మంచిగా ఉందాం అనుకునే వేరే వాళ్ళకి గూడా ఎఫెక్ట్ ఇస్తూ ఉంటది. ఈ మధ్య కాలంలో కొంచెం ఇండియాకి అండ్ యూఎస్‌కి మధ్యన కొన్ని డిస్టర్బెన్సెస్ ఉండడం, అండ్ కొంచెం టారిఫ్స్ పెరగడం, అండ్ అవి గూడా ఒక రీజన్. అండ్ ఇదే టైం లోపల మనం చేసేటటువంటి బిహేవియర్ కూడా ఇంకొంచెం ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుంది. సో, అవేంటి? వాటి గురించయితే మాట్లాడుకుందాం. ఆల్మోస్ట్ ఇక్కడ అన్నీ గూడా జరిగినవే చెప్తాను. సో, నా కల్పితం అయితే ఏది కూడా ఉండదు. నేనైతే అంతా కూడా పాజిటివ్ కోసమే చెప్తున్నాను. ఎందుకు ఇంత పాజిటివ్ కోసం, ఎందుకు మన మీద నెగటివిటీ అండ్ ఎస్పెషల్లీ తెలుగు పీపుల్ మీద, అది కూడా నేను వీడియో చివరిలో అయితే చెప్తాను. సో, ఇంకెవరైనా మొదటిసారి మన ఛానెల్‌ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకైతే లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతదనుకుంటే షేర్ చేయండి. ఫస్ట్ వన్, ఈ మధ్య కాలంలో కాస్ట్రోలో ఒక అమెరికన్ ఆవిడ ప్లే కార్డ్ పట్టుకొని నిల్చుంది. ఏమని అంటే, ఇండియన్స్‌ని డిపోర్ట్ చేయాలి. హెచ్-1బీని క్యాన్సిల్ చేయాలి అని చెప్పేసి. అప్పుడు నాకేమనిపించింది అనంటే, కామన్‌గా అంటే అది టెక్సాస్ ఆ ఏరియాలో కామన్‌గా షాపింగ్‌కన్నప్పుడు అందరం వెళ్తూ ఉంటాం ఆబ్వియస్‌లీ. సరే, ఇండియన్స్ ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఇండియన్స్ ఎక్కువగా స్టోర్ విజిట్ చేస్తూ ఉండొచ్చు. అందులో పెద్ద తప్పేముంది అని అనిపించింది. ఆ ప్లే కార్డ్ పట్టుకున్నప్పుడు చాలా వరకు అందరూ చూసారు దానిని. అందరూ కూడా చూసి చూడనట్టు వదిలేసారు. అది గుడ్ సైన్. ఓకే. అలానే ఉండాలి. సరే, ఆవిడ ఇంటెన్షన్ ఏంటో వి డోంట్ నో. బట్ ఇండియన్స్‌ని డిపోర్ట్ చేయాలి అనేది మాత్రం తను పట్టుకుంది. ఆ తర్వాత నెక్స్ట్ డేనే కొంతమంది స్టూడెంట్స్, నేను చెప్పిన కదా ఒకసారి వీడియో లోపల, ఒక హీరోది అది 'వార్ 2' మూవీయో సమ్ వాటెవర్ ఇట్ ఈస్. సరే, ఇంక నేను ఆ హీరోల పేర్లు అవన్నీ చెప్పనులెండి గానీ, ఒక హీరోది మామూలుగా పాలాభిషేకం ఒక పెద్ద కటౌట్ పెట్టేసి, అక్కడ ఇంకా శ్లోరమ్స్ చేస్తున్నారు. వాళ్ళు ఫైట్ చేసేది దేనికోసము, వాళ్ళ వీసాల కోసం కాదు, స్టూడెంట్స్ కోసం కాదు, వాళ్ళ ఫ్యూచర్ కోసం కాదు, దానికోసం కాదు వాళ్ళు ఫైట్ చేసేది. అక్కడ వాళ్ళు ఫైట్ చేసేది ఒక హీరో ముందు శ్లోరమ్స్ చేస్తున్నారు. సమ్ డాలస్ గడ్డ, సమ్ తెలుగులోని అడ్డ అనేసి అలాంటివి. సో, అలాంటివి చేసినప్పుడు ఆబ్వియస్‌లీ మన కాస్ట్రోలో ఆమె పట్టుకున్నది నిజమే గదా! అంటే ఆమె ప్లే కార్డ్ తోటి ఇండియన్స్‌ని డిపోర్ట్ చేయాలి అనేది నిజమే గదా! ఇది చూసినప్పుడు నిజమే కదా అని అనిపించిందన్నట్లు. అండ్ వాళ్ళు ఫైట్ చేసేది దేనికోసం? అంటే ఏ కాజ్ కోసం ఫైట్ చేస్తున్నారు అనేది వి డోంట్ నో. అసలక్కడ అంత చేయాల్సినంతయితే కాదు. మరంత ఎందుకు చేస్తున్నారు అనేది వాళ్ళకే తెలియాలి. సో, ఇలాంటివి చూసినప్పుడు ఏంటంటే, రిమైనింగ్ ఇండియన్స్‌కే నచ్చదు. అదొకటి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఒకటి పాలాభిషేకం. ఒక పార్కింగ్ లాట్ ఏరియాలో ఒక హీరో ఫోటోకి పాలాభిషేకం. ఆ టైం లోపల అమెరికన్స్ చూసినప్పుడు ఎట్లా అనిపిస్తది? ఒకటి ఫుడ్ వేస్ట్ చేస్తున్నారు వీళ్ళు. ఇప్పుడు టారిఫ్స్ పెరిగాయి. అన్నిటి యొక్క ప్రైజెస్ ఇంక్రీజ్ అయిపోయాయి. ఈవెన్ చాలా వాళ్ళు లేని వాళ్ళు ఉంటారు. రోడ్డు మీద ఎంతోమంది ఉంటారు కదా! ఈవెన్ మనకి ఇండియాలో చేస్తేనే అలా అనిపిస్తది. ఇండియాలోనే మామూలుగా ఒక హీరో ఫోటోస్‌కి పాలాభిషేకం అలాంటివి చేస్తున్నప్పుడు అక్కడ కూడా అది కరెక్ట్ కాదు. బట్ ఓకే. అక్కడ నడుస్తుందనుకోండి. అది కూడా చాలా వరకు మిస్టేక్. అయినా కూడా మనం ఎలా ఫీల్ అవుతాం, అదెవడో లేని వాడికి ఇచ్చినా తింటాడు కదరా! ఎందుకు అది ఇది అని అనిపిస్తది. అది మనం ఇండియాలో మాట్లాడితే ఇంక ఆపమ్మ తల్లి అని అంటారు. ఇప్పుడు కూడా చాలామంది అలాంటి కామెంట్స్ పెడతారు. వి డోంట్ కేర్ అబౌట్ దట్ వన్ అని. సో, అలాంటిదుంటది. అలాంటిది యూఎస్‌లో ఆ పీపుల్‌కి వాళ్ళది చూసినప్పుడు ఏమనిపిస్తది, అసలు ఏంటి వీళ్ళకి మినిమమ్ సెన్స్ ఉందా వీళ్ళకి? అసలు ఏంటి ఒక హీరో ఫోటోకి అలా చేయడం అని జెప్పేసి. ఆబ్వియస్‌లీ అక్కడ వాళ్ళకి ట్రిగ్గర్ అవుతది. ఏంటి అసలు వీళ్ళు జేసే పనులేంటి అని జెప్పేసి.
అప్పుడేమనిపిస్తది, అవునులే ఇండియన్స్‌ని డిపోర్ట్ చేయాలి అని ఆ రోజు వాళ్ళు పట్టుకుంది నిజమే అని అనిపిస్తది. అండ్ ఈ హీరోల ఫోటోస్‌కి పాలాభిషేకాలు ఇవి చేసేది ఇండియన్స్, మన తెలుగు వాళ్ళు. ఇది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ మధ్య కాలంలో కొన్ని కాలేజెస్ కానియండి, యూనివర్సిటీస్ లోపల వాళ్ళ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత కొన్ని పార్టీల యొక్క జెండాలు పట్టుకొని తిరగడం. తిరగడం మీన్స్ ఊపడం. అట్లా అంటే వాళ్ళది. అప్పుడు ఫస్ట్ ఎవరో ఒకరు స్టార్ట్ చేసుంటారు నాకు దెలిసి. ఒకరి తర్వాత ఒకరు. అంటే వీళ్ళు ఈ పార్టీని ప్రమోట్ చేస్తున్నట్లుగా స్టార్ట్ చేశారు కాబట్టి ఇంకొకరు వేరే పార్టీని ప్రమోట్ చేస్తున్నట్లుగా. ఐ డోంట్ నో అసలు వాళ్ళు చేసేది దేనికోసమో అని జెప్పేసి. అప్పుడు ఫస్ట్ 1 ఆర్ 2 టైమ్స్ చూసి చూడనట్టు వదిలేసినట్టున్నారు. తర్వాత ఒక జెండాను తీసి పక్కన పడేసి నెట్టేసి పంపించారు. అయిపోయింది అక్కడితో. సో, అంటే ఇలాంటివన్నీ కూడా చూసినప్పుడు ఆబ్వియస్లీ అనిపిస్తది కదా! అంటే వాళ్ళకి కూడా వీళ్ళకి మినిమమ్ సివిక్ సెన్స్ లేదు. మినిమమ్ సెన్స్ మెయింటైన్ చెయ్యరు అని జెప్పేసి. అది అబ్సల్యూట్‌లీ రాంగ్. చాలా వరకు తప్పు. అసలు మనం ఇక్కడికొచ్చింది దేనికోసం? చాలా వరకు యూఎస్‌లో మనం మనీ పర్పస్ ఒకటి. ఇక్కడ లైఫ్ స్టైల్ బావుంటది అని జెప్పేసి. అండ్ ఇక్కడ ఉండే విధానాలు, ఇక్కడ అంతా బావుంటదని జెప్పేసి. బట్ అసలు ఇక్కడ ఉండేది బావుంటది. బట్ ఇక్కడ రూల్స్ ఎలా ఉంటాయి? ఇక్కడ రూల్స్ ఎలా ఫాలో అవ్వాలి? ఇక్కడ మనం ఎలాంటి సివిక్ సెన్స్ తోటి మెయింటైన్ చేయాలి? అవి మాత్రం ఫాలో అవ్వం. బట్ యూఎస్ బావుంటది అండ్ యూకే ఇక్కడ యూఎస్ అనే కాదు. యూఎస్, యూకే అండ్ కెనడా ఈ మధ్యన చాలా వీడియోస్‌లలో చూస్తున్నాం గదా! వేరే కంట్రీస్‌లలో ఉంటే బావుంటది. బట్ అక్కడ రూల్స్ మాత్రం ఫాలో అవ్వబుద్ధి రాదు మనకి. మనవి మన ఓన్ రూల్స్ ఉంటాయి అన్నీ. ఏంటంటే ఇప్పుడు అమెరికాలో సిట్యుయేషన్సే బాలేవు. ఉన్న జాబ్స్ పోతున్నాయి. పెద్ద కొత్తగా జాబ్స్ గూడా క్రియేట్ అవ్వట్లేదు. కొంచెం అప్పుడప్పుడు రేసిజం అలాంటివి గూడా ఉంటూ ఉన్నాయి. ఇలాంటివి జరిగినప్పుడు ఏంటి అంటే, ఇలాంటిది ఏదైనా ఉంటే రేసిజం ఉంది, వీళ్ళ మీద ఇది, అది అని అంటూ ఉంటాం. మళ్ళీ మనం చేసేటటువంటి బిహేవియర్ గూడా కొంచెం సరిగ్గా ఉండాలి కదా! ఎవరో చేసినటువంటి మిస్టేక్స్ అది వేరే వాళ్ళకి ఎఫెక్ట్ ఇచ్చేటటువంటి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ కొన్ని ప్రికాషన్స్ చెప్తాను నేను. అంటే ఇవి తప్పులు అనే కాదు. జస్ట్ ఒకటేంటి అంటే, ఈ మధ్య కాలంలో చాలా వరకు క్లయింట్స్ వాళ్ళ వెండర్స్‌కి రిపోర్ట్ చేస్తున్నారంట. అంటే మీరు పంపించినటువంటి ఎంప్లాయీ దగ్గర కొంచెము స్మెల్ వస్తుంది. కుకింగ్ స్మెల్ అని జెప్పేసి. అంటే మనం ఏంటంటే మన వంటలు కొంచెం ఘాటుగా ఉంటాయి అమెరికన్స్‌తో పోలిస్తే. మనం వంట చేస్తే ఇల్లంతా స్మెల్ వస్తది. వీధంతా గూడా స్మెల్ వస్తది. బట్ ఇక్కడ అలా ఉండదు కాబట్టి వాళ్ళేంటి అంటే చాలా వరకు అమెరికన్స్‌ని గూడా మీరు అబ్జర్వ్ చేయండి. వాళ్ళు తినేటప్పుడు ఒక డ్రెస్ ఏసుకుంటారు. తర్వాత వర్క్‌కి వెళ్ళినప్పుడు ఈవెన్ మనం మీటింగ్స్ జరుగుతున్నప్పుడు గూడా చిన్న కాన్ఫరెన్స్ హాల్, చిన్న కాన్ఫరెన్స్ రూమ్ లాంటిది ఉంటది. సో, అలాంటప్పుడు మనది స్మెల్ అనేది కొంచెం వస్తూ ఉంటదని జెప్పేసి చాలామంది రిపోర్ట్ చేస్తూ ఉంటారంట. సో, ఆ విషయంలో మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇది మనం చేసే తప్పు కాదు. బట్ మనం జాగ్రత్త పడాల్సినటువంటి విషయం. వింటర్ టైమ్‌లో జాకెట్స్ అయితే ఇంకెక్కువగా అబ్జర్వ్ చేస్తాయి ఆ స్మెల్‌ని. సో, అది కూడా మనం ఒకసారి చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే మనం ఆఫీస్‌లో రానియండి, ఈవెన్ బయట ఎక్కడైనా పబ్లిక్ ప్లేసెస్‌లో ఉన్నప్పుడు ఫోన్స్ మాట్లాడినా, ఏదైనా ఉన్నా కూడా పెద్ద గట్టిగా మాట్లాడకూడదు. చాలా వరకు కూడా చిన్నగా, స్లోగా మాట్లాడాలి. నేను చెప్పా గదా! నేను చేసిన మిస్టేక్ అని జెప్పేసి. ఒకసారి నేను ఆహ్, ఆహ్, అమెరికన్ రెస్టారెంట్‌లో బ్రేక్‌ఫాస్ట్ చేద్దామని ఎళ్ళాను. ప్యాన్ కేక్ తిందామని జెప్పేసి. అప్పుడు నేను ఒక షో జూస్తున్నాను. అది పెద్ద సౌండ్ పెట్టుకొని చూస్తున్నాను. నాకు అప్పుడు ఎందుకో ఆ రోజు అలా చూస్తున్నాను. ఆ తర్వాత ఒకరొచ్చేసి నాకు చెప్పారన్నట్లు. అందులో అంటే ఆ రెస్టారెంట్‌లో మేనేజర్ వచ్చి చెప్పారు. "మీరు కొంచెం సౌండ్ తగ్గించండి" అని జెప్పేసి. అప్పుడు నాకు చాలా గిల్టీ‌గా ఫీల్ అయ్యాను. అసలు ఏంటిరా బాబు నేను ఇలా జేశాను అని జెప్పేసి. 1, 2, 3 డేస్ వరకు నాకు బ్రెయిన్‌లో అదే రన్ అవుతూ ఉంది. అంటే కొన్నిసార్లు మనం తెలిసి తెలియకుండా కూడా నేను అందులో పడిపోయి చూస్తున్నాను. మేబీ ఎవరో నా పక్కన ఉన్నవాళ్ళు కంప్లెయింట్ చేసుంటారు. అమెరికాలో వాళ్ళకేదైనా ప్రాబ్లమ్ ఉంటే డైరెక్ట్ మనతో చెప్పాలి గదా! అక్కడ ఎవరితో చెప్పాలో వాళ్ళకి చెప్పి మనకు చెప్పిస్తాడు గానీ, వాళ్ళంతలో వాళ్ళు డైరెక్ట్‌గా మనతో అయితే కమ్యూనికేట్ అవ్వాలి కాబట్టి, సో, అదొకటి. నేను చేసిన మిస్టేక్ ఇది. ఈవెన్ ఆఫీస్‌లో మన లాంగ్వేజ్ తెలిసిన వాళ్ళే అని అనుకోండి. అంటే ఇప్పుడు తెలుగు వాళ్ళు పక్కనే తెలుగు వాళ్ళుంటే, చాలా వరకు గూడా మనం భాషలో కమ్యూనికేట్ అవ్వడం గూడా కొంచెం తగ్గించాలి. ఈవెన్ ఏదైనా మాట్లాడినా గూడా చాలా వరకు స్లోగా మాట్లాడుకోవాలి గానీ, ఎందుకంటే పక్క వాళ్ళకి ఆబ్వియస్‌లీ ఇబ్బందిగా అనిపిస్తుంటది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకా మిస్‌యూజ్ చేసేవి చాలా ఉన్నాయి మనము. వాల్‌మార్ట్‌కెళ్ళినప్పుడు ఈ రిటర్న్ పాలిసీ ఒకటుంటది జూసారా? అదొకటి. నేను ఇది చాలా సార్లు జెప్పిన. 90 డేస్ రిటర్న్ పాలిసీ ఉందని జెప్పేసి అవసరం ఉన్నాయి, అవసరం లేనియి అన్నీ తెచ్చుకొని, వాడుకొని, మళ్ళీ తర్వాత రిటర్న్ ఇవ్వడం. అది డ్రెస్సులే రానియ్యండి, పర్ఫ్యూమ్సే కానియ్యండి, కొంతమంది వాంటెడ్‌లీ కొంతమంది తెచ్చుకున్న తర్వాత అది మనకి యూజ్ అవ్వట్లేదు అనుకోండి, రిటర్న్ ఇవ్వడం వేరు. అది అబ్సల్యూట్‌లీ కరెక్ట్. బట్ కొంతమంది తీసుకునేటప్పుడే తెలుసు వాళ్ళకది అవసరం ఉండదు అని జెప్పి. కొన్ని స్టోర్స్ లోపల ఫ్రీ ఫుడ్ పెడుతూ ఉంటారు. అంటే శాంపుల్ ఫుడ్ పెడుతూ ఉంటారు గదా! కాస్ట్‌కో అండ్ సామ్స్ క్లబ్ అక్కడ కంటిన్యూ‌గా తింటూనే ఉంటారు. సో, అది గూడా కొంచెం మానుకోవాలి. ఎందుకంటే వాళ్ళు జస్ట్ శాంపుల్ కోసం గదా! అమెరికన్స్ ఎవరు గూడా అలా జేయరు మీరు జూడండి.
అంత రొటీన్‌గా కంటిన్యూ‌గా ఎళ్లి తెచ్చుకుంటుంటారు, తింటుంటారు. నేనైతే ఎప్పుడు తినలే. నిజం చెప్పాలంటే శాంపుల్ ఫుడ్ కూడా నేనెప్పుడు ట్రై చేయలే. నెక్స్ట్ వన్ వచ్చేసి క్యూ పద్ధతి పాటించడం. ఇది కూడా మనకేంటి అంటే చాలా హర్రీ అవుతూ ఉంటాం. మనమే ముందెళ్ళిపోవాలి అని చెప్పేసి. అది ఈవెన్ స్టోర్స్‌కి వెళ్ళినా కానియండి, ఈవెన్ బయట ఇంకా ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక బస్ ఎక్కేటప్పుడు కానియండి, బస్ దిగేటప్పుడు కానియండి, ఎక్కడైనా కూడా ఇట్లా క్యూ లైన్ అనేది పాటిస్తూ ఉంటారు తప్పకుండా. సో, అది కూడా మనం చూసుకోవాలి. రీసెంట్‌గా ఒక ఇన్సిడెంట్ అదే ఒకతను చూసా కదా! 55 ఇయర్స్ అతను ఎయిర్‌పోర్ట్ లోపల తను ఫాస్ట్‌గా వెళ్ళాలి అని చెప్పేసి ఇంకా అతని ఫ్లైట్‌కి చాలా టైం ఉందంట. అయినా కూడా తను మిగతా వాళ్ళందరినీ కాదు అని చెప్పేసి నాకు ప్రాసెస్ చేయండి అని చెప్పేసి ముందుకెళ్ళిపోతూ ఉన్నాడంట. నెక్స్ట్ వచ్చేసి ఒక డోర్ ఓపెన్ చేసినప్పుడు తప్పకుండా మనము అక్కడ మన వెనక ఎవరైనా వస్తున్నప్పుడు డోర్ ఓపెన్ చేసి పట్టుకొని ఉండాలి. అది మినిమమ్ సెన్స్ ఇక్కడ. సో, వేరే వాళ్ళైనా మన కోసం అలానే బిహేవ్ చేస్తారు. అదొకటి ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి షాపింగ్‌కెళ్ళినప్పుడు షాపింగ్ కార్ట్స్ ఉంటాయి కదా! అందులోపల మనం షాపింగ్ అయిపోయిన తర్వాత అది ఏ ప్లేస్‌లో ఉందో తప్పకుండా అక్కడే పెట్టాలి. చాలా వరకు కొంతమంది ఏం చేస్తారంటే అక్కడ వదిలేసి ఎళ్ళిపోతూ ఉంటారు. అక్కడ ఉన్నటువంటి మేనేజ్‌మెంట్, అక్కడ ఉన్నటువంటి వర్కర్స్ వెళ్లి పెడుతూ ఉంటారు. అండ్ సమ్మర్ టైమ్ లోపల పర్ఫ్యూమ్స్ యూజ్ చేస్తూ ఉండాలి. అండ్ వాష్‌రూమ్స్ తప్పకుండా కొంచెం వెళ్ళినప్పుడు క్లీన్‌గా ఉంచుకోవడం అది. అండ్ పబ్లిక్ ప్లేసెస్‌లో ఉన్నప్పుడు కొంచెం డీసెన్సీ‌గా బిహేవ్ చేయడము. అంటే మనం వాకింగ్ చేస్తున్నప్పుడు రోడ్డుకి అడ్డంగా వాకింగ్ చేయడం. అండ్ ఈ మధ్య కాలంలో చాలా చూసాము. అండ్ కొంతమంది ఐ థింక్ యూఎస్‌లో కాదు మేబీ కెనడా అనుకుంటాను. రోడ్డు పక్కన చెత్త పడేస్తున్నారు. కార్‌లో తీసుకొచ్చి ఎక్కడి నుంచో చెత్త తీసుకొచ్చి రోడ్డు పక్కన పడేస్తున్నారు. ఈవెన్ వెస్టర్న్ కంట్రీస్‌లలో ఎక్కడైనా కూడా ఇవన్నీ కూడా మిస్టేక్సే. నాట్ ఓన్లీ ఇన్ యూఎస్ఏ. అండ్ కొంతమందైతే ఒక రోడ్డు మీద కార్ ఆపేసి కారు మీద నిల్చొని ఒకళ్ళతోటి ఫైట్ చేస్తూ ఉన్నారు. అండ్ అదొకటి. సినిమా థియేటర్‌లకెళ్ళినప్పుడు చెత్త పడేయడం. విపరీతంగా పేపర్‌లు జంపేసి మొత్తం నెక్స్ట్ డే వీళ్ళు బయటికెళ్ళిన తర్వాత అసలు అది చూసి అమెరికన్స్ షాక్ అవుతున్నారంట. అంటే థియేటర్ లోపల ఏసినటువంటి పేపర్స్‌ని సినిమా రిలీజ్ అయిన తర్వాత. అదొకటి. ఏమో డీయూఐ, డీడబ్ల్యూఐ అదే డ్రంక్ అండ్ డ్రైవ్ అలాంటివి కూడా చేయకూడదు. ఎందుకంటే ఇప్పుడు చిన్న చిన్న వాటికే వీసాలు డిపోర్ట్ అవుతూ ఉన్నాయి. ఐ మీన్ వీసాలు క్యాన్సిల్ చేస్తున్నారు. అలాంటిది ఇంకా మనము ఇలాంటివి చాలా మిస్టేక్స్ చేస్తుండడం వలన ఇంకా మంచిగా ఉండే వాళ్ళకి కూడా ప్రాబ్లమ్ క్రియేట్ అవుతూ ఉంటది. సో, అలాంటివి చూసుకోవాలి. అండ్ ఈ మధ్యలో చూసాను. ఒక్కటి కాదు చాలానే చూస్తున్నాం సోషల్ మీడియాలో. ఒకతను ఐ మీన్ కొంతమంది పిల్లలు స్టూడెంట్స్ అనుకుంటాను. ఒక పూల్ లోపల స్నానం చేస్తూ సబ్బు పెట్టుకొని రుద్దుకుంటున్నారు బాడీని. అలాంటియన్నీ కూడా చాలా ఉంటాయి. అంటే చూడ్డానికి ఇబ్బందిగా అనిపించేది. అండ్ ఇంకా కొంతమంది అనుకోవచ్చు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంటది. అండ్ ఫ్రీడమ్‌గా బతకడానికే కదా వేరే కంట్రీస్‌కి అని చెప్పేసి. ఫ్రీడమ్ అనంటే నీకు నచ్చినట్టు నువ్వు ఉండు. నీకు నచ్చిన బట్టలేసుకో, నీకు నచ్చిన తిండి తిను, నీకు నచ్చినట్లుగా ఉండు. బట్ నీ వలన పక్కన వాళ్ళు ఇబ్బంది పడకూడదు కదా! సో, ఫ్రీడమ్ అంటే అలా. నీ నువ్వెలా ఉన్నా గూడా నీ గురించి నిన్నెవ్వరు అడగరు. నువ్వెంత సంపాదిస్తున్నావో ఎవరు అడగరు. నువ్వెంత ఖర్చు పెడుతున్నావో ఎవరు అడగరు. అసలు నువ్వు ఉన్నావా లేవా అనేది గూడా ఎవరు పట్టించుకోరు. నీది నీ ఇష్టం. సో, అంతవరకు ఓకే ఫ్రీడమ్. బట్ నీ వలన పక్కన వాళ్ళు ఇబ్బంది పడుతున్నారంటే అది ఫ్రీడమ్ గాదు గదా! మినిమమ్ సివిక్ సెన్స్ మెయింటైన్ చేయట్లేదు అన్నట్లు అనిపిస్తది. అండ్ ఈ మధ్య కొంచెం అదే మనకి వినాయక చవితి అలాంటివి జరుగుతూ ఉన్నాయి. అప్పుడు మనకి మినిమమ్ పర్మిషన్ ఇస్తారు. నీకు నచ్చిన చోట పెట్టుకోవడానికి కానియండి, మనము విగ్రహాలని ఐ మీన్ లేక్‌లో చూపిస్తారు. సో, ఇది కొంచెం సెన్సిటివ్ టాపిక్ అయినా కూడా అంటే మనకి ఎంత వరకు పర్మిషన్ ఇచ్చారో అంతవరకు ఉంటేనే బావుంటదని అనిపిస్తది. ఇవే కాకుండా చాలామంది అండ్ నార్త్ ఇండియన్ డాన్స్‌లుంటాయి కదా! అవి రోడ్ల మీద ఎయడం. కొంతమంది రీల్స్ చేయడం. రోడ్డు మీద రీల్స్ చేయడం. మనం ఇండియన్ సాంగ్స్ ఆర్ సమ్ తెలంగాణ సాంగ్స్ వాటెవర్ ఇట్ ఈస్ వాటికి రీల్స్ చేయడము. ఎనకంగా కొంతమంది ఫారెన్ వాళ్ళొస్తే వాళ్ళకి టచ్ అవ్వడము. వాంటెడ్‌లీ కావాలని వాళ్ళ మీద పడి వీడియోస్ తీయడం. సో, ఇవన్నీ కూడా చూడడానికి చాలా ఇబ్బందికరంగా ఉంటది. సో, అలాంటివన్నీ కూడా తప్పకుండా మార్చుకోవాలి. ఈవెన్ ఈ మధ్య కాలంలో కొన్ని ఎక్కువగా బాగా సర్క్యులేట్ అయినయి హీరోకి పాలాభిషేకాలు ఇవి ఎక్కువగా సోషల్ మీడియాలో కానియండి అండ్ యూఎస్‌లో ఉన్నటువంటి చాలా మంది కూడా ఎక్కువగా మాట్లాడేది ఇండియన్స్‌కి ఎక్కువ సివిక్ సెన్స్ లేదు. జీరో సివిక్ సెన్స్ అని చెప్పేసి ఆ వీడియోస్‌ని పెట్టేసి. ఆ వీడియోల కింద ఉన్నటువంటి కామెంట్స్ చాలా గూడా నేను చెప్పిన చూసారా స్టార్టింగ్‌లో చెప్తానని చెప్పేసి. అందులో చాలా గూడా ఏంటి అంటే ఇండియన్ పీపుల్స్ చాలా వరకు బానే ఉన్నా కూడా ఈ తెలుగు పీపుల్ వల్లనే ఇలా అవుతుంది అని చెప్పేసి. వీళ్ళు ఇండియన్ స్టూడెంట్స్ కాదు తెలుగు స్టూడెంట్స్. వాళ్ళకంటూ ఒక సెపరేట్ ఇది ఉంటది. వాళ్ళు ఇలానే ఉంటారు అని చెప్పేసి. మీరు కావాలంటే చూసుకోండి నేను చెప్పేది కాదు. వెంటనే డిపోర్ట్ చేయాలి. అసలు కుదిరితే ఈ వీడియోని ట్రంప్‌కి షేర్ చేయాలి. అలాంటి కామెంట్స్ కూడా ఉన్నాయక్కడ. సో, మీరు చాలా వరకు కూడా కేర్‌ఫుల్‌గా ఉండాలి. ఇప్పుడు అన్ని సిట్యుయేషన్స్ అయితే ఒకే విధంగా లేవు. సో, ఇంక ఇంతే అండి ఈ వీడియో. ఇంక నువ్వు చెప్పాలా మాకు అనే కామెంట్స్ కూడా వస్తాయి మీ ఇష్టం. సో, రేపు వేరే మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.